హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శైలజాస్ కిచెన్. నేను మీ శైలజ. ఈరోజు ఈ వీడియోలో మరో సరికొత్త రెసిపీతో మీ ముందుకొచ్చానండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా వేడివేడిగా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. పైన క్రిస్పీగా, లోన సాఫ్ట్‌గా చాలా చాలా బావుంటాయి. మరి ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్లి చూసేయండి. ఇక్కడ నేను హాఫ్ కేజీ బంగాళదుంపతో చూపిస్తున్నాను. ఈ బంగాళదుంపకి పైన ఉన్న పొట్టు అనేది ఫిలప్ చేసేసి బాగా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించినట్టుగా ఫస్ట్ ఇలా మధ్యలోకి కట్ చేయండి. తర్వాత మనము ఈ బంగాళదుంపని సన్నగా కట్ చేయాలండి. మనము కర్రీకి అయితే కొంచెం లావుగా కట్ చేస్తాం కదా! ఈ స్నాక్‌కి మనం ఇలా సన్నగా కట్ చేయాలి. మనం తీసుకున్న బంగాళదుంప మొత్తం కూడా ఇదే ప్రాసెస్‌లో కట్ చేసుకోవాలండి. సన్నగా ఉంటేనే మనకు మంచిగా ఫ్రై అయ్యి తినేటప్పుడు టేస్టీగా అనిపిస్తుంది. సో, ఇలా సన్నగానే కట్ చేయండి. నేను మొత్తం కట్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా అన్నీ కూడా ఇదే ప్రాసెస్‌లో కట్ చేసేసేయండి. ఇలా కట్ చేసుకున్న ఈ బంగాళదుంపల్ని ఇప్పుడు మనం ఉడికించుకోవాలండి. దానికోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇందులోకి సగం వరకు వాటర్ వేసేసేయండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని వేసేసుకొని వాటర్‌ని కొంచెం మరగనివ్వండి. వాటర్ ఇలా ఎప్పుడైతే కొంచెం మరుగుతుందో మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బంగాళదుంప మొత్తాన్ని వేసేసుకొని బంగాళదుంపని బాగా ఉడికించుకోవాలి. బంగాళదుంప కూడా మనం ఎంత వరకు ఉడికించాలంటే 80-90% ఉడికించాలండి. నేను ఒక 10 నిమిషాలు ఉడికించాక చూపిస్తున్నాను చూడండి. ఎంతవరకు ఉడకాలంటే ఒక ఫోర్క్‌తో ఇలా గుచ్చి చూస్తే మనకు ఈజీగా దిగాలన్నమాట ఫోర్కు. ఇలా బంగాళదుంప బాగా ఉడికిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బంగాళదుంప ఎక్స్ట్రాగా ఉడకకుండా ఉండడానికి ఇలా ఒక స్ట్రైనర్‌లో తీసేసేయండి. ఈ బంగాళదుంప చల్లారుతూ ఉంటుంది. నెక్స్ట్ ఒక చిన్న మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి ఒక 3, 4 వెల్లుల్లి రెబ్బలు, అలానే కొంచెం అల్లం ముక్కని, కారానికి తగినట్టుగా పచ్చిమిర్చి ఒక మిక్సర్ జార్‌లోకి తీసుకొని ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేసుకొని వీటిని కోర్స్‌గా బ్లెండ్ చేసుకోండి. ఇక్కడ చూసారు కదా! ఇలా మిక్సీకి వేసుకున్న తర్వాత ఈ అల్లం పచ్చిమిర్చి పేస్ట్‌ని కూడా పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ వెడల్పుగా ఉన్న ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి మీడియం సైజులో ఉన్న 2 ఉల్లిపాయలను ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇక ఇలా కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయలను కూడా ఈ మిక్సింగ్ బౌల్‌లోకి వేసేసేయండి. ఇప్పుడు ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా చేతితోనే మనం ఉల్లిపాయలను బాగా ఇలా రబ్ చేస్తూ విడదీసుకోవాలి. మనకు మొత్తం పాయలు పాయలుగా వచ్చేయాలండి. నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా నూరి పెట్టుకున్నాం కదా! అల్లం పచ్చిమిర్చి పేస్ట్‌ని వేసేసేయండి. పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోండి. పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు ఓన్లీ కలర్ కోసమే వేస్తామండి. దీని వలన మనకు టేస్ట్ ఏమీ చేంజ్ అవ్వదు. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నేనైతే 1.5 టీ స్పూన్ వరకు వేసానండి. మీరు ఉప్పు ఎంత తినగలరో చూసి వేసుకోండి. ఇందులోనే పావు టీ స్పూన్ కారం వేసుకోండి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసామండి. చూసి వేసుకోండి. తర్వాత ఇందులో ధనియా జీర పౌడర్ వేస్తున్నాను. మీ దగ్గర ధనియా జీర పౌడర్ లేకపోతే జీలకర్ర పొడిని, ధనియాల పొడిని వేరువేరుగా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే మనం ముందుగా ఉడకబెట్టుకున్న బంగాళదుంపను కూడా వేసేసేయండి. ఇప్పుడు చేతితో కాకుండా స్పూన్‌తో అయినా, గరిటెతోనైనా మనకు ముక్కలు విరగకుండా చక్కగా కలుపుకోవాలండి. ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి అరకప్పు వరకు శనగపిండి వేసేసేయండి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండి వేయండి. ఇలా బియ్యం పిండి వేయడం వలన మనకివి క్రిస్పీగా వస్తాయన్నమాట. ఇప్పుడు చేతితోనే పైపైన మంచిగా కలుపుకోవాలండి. మనకి ఎక్స్‌ట్రాగా వాటర్ అయితే ఏమీ పట్టదండి. ఉల్లిపాయలో ఉన్న వాటరే సరిపోతుంది. ఇన్ కేస్ మీకు కొంచెం డ్రైగా అనిపిస్తే కొంచెం వాటర్ చిలకరించుకొని కలుపుకోవచ్చు. మీకు కొంచెం లూజ్‌గా అనిపిస్తే కొంచెం పిండి వేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను పిండి మొత్తం కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ చూపిస్తాను చూడండి. ఇలా ఉండ కడితే ఉండలా రావాలన్నమాట. ఇలా వస్తే మనకు ఈ టిక్కీస్ పర్ఫెక్ట్‌గా వస్తాయండి. ఇలా పిండిని మంచిగా కలుపుకున్న తర్వాత చేతిని శుభ్రంగా కడుక్కొని ఒక చిన్న నిమ్మకాయంత ముద్ద తీసుకొని 2 చేతుల సహాయంతో టిక్కీలా ప్రిపేర్ చేసుకోండి. చుట్టూ ఎడ్జెస్‌ని కూడా మంచిగా సమానంగా చేసుకోండి. ఫస్ట్ వాయికి మనం ఎన్ని అయితే ప్రిపేర్ చేయాలనుకుంటామో అన్నిగా ప్రిపేర్ చేసుకోండి. మనం తీసుకున్న ఈ పిండితో టిక్కీస్ అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని వేడివేడిగా ఉన్న ఆయిల్‌లో ఫ్రై చేయాలి. దానికోసం స్టవ్ మీద వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయండి. ఆయిల్ నార్మల్‌గా హీట్ అయిన తర్వాత మంట లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న టిక్కీస్‌ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేటప్పుడు కూడా మంటని లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేయండి. మనకు లోపటి వరకు పిండి చక్కగా ఫ్రై అవుతుంది. అలానే ఇలా వెడల్పుగా ఉన్న ప్యాన్ తీసుకుంటే మనం ఒకేసారి ఎక్కువ టిక్కీస్‌ని ఫ్రై చేసుకోవచ్చు. ఒకవైపు మంచిగా ఫ్రై అయిన తర్వాత మరొక వైపు తిప్పేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్‌లో నుంచి సెపరేట్ చేయడమే. చూసారు కదా! ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి రావాలి. అన్ని టిక్కీస్‌లను కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోండి. వీటి టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇలా అన్నీ ప్రిపేర్ చేసేసుకొని పిల్లలకి వేడివేడిగా టమాటా కెచప్‌తో ఇవ్వండి. చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా బావుంటాయి.
తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కింద కామెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు. ప్లీజ్ అండి, ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.